అందరూ కూడా ఈరోజు ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్కి సంబంధించి తెలంగాణకి కనీసం ఎటువంటి నిధులు కూడా కేటాయించకపోవడం ఏంటిది, కక్షపూరిత చర్యనా లేకపోతే ఎందువల్ల జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా ఇక్కడ బలోపేతం అవుతుంది, వాళ్ళ పార్టీ కూడా ఇక్కడ బలంగా తయారవుతుంది. నెక్స్ట్ వాళ్ళు కూడా అధికారంలో రావడానికి తహతహలాడుతూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి మంచి మద్దతున్న తరుణంలో ఈ బడ్జెట్లో కనీసం తెలంగాణకి కొంత కేటాయించకపోవడం అనేది ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇది ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అండి. ఓకే. ఫెడరల్ స్ఫూర్తి ఏమని చెప్తుందంటే రాజ్యాంగంలో ఫెడరల్ అనే మాట ఎక్కడ ఉండదు. మనము యూనియన్ అని చెప్పుకుంటూ ఉంటాం రాజ్యాంగం. యూనియన్ అని చెప్పుకుంటున్నప్పుడు యూనియన్ ఆఫ్ ది స్టేట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం బలంగా రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తూ ఉంటాయి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటాయి అనే ఒక అంటే ఫ్లెక్సిబుల్ గా మన వాళ్ళు రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. రాష్ట్రాలు కొన్ని పరిస్థితుల లోపల కేంద్రం మీద, కేంద్రం కొన్ని పరిస్థితుల మీద రాష్ట్రాల మీద ఆధారపడి ఉండేటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే సమతుల్యమైన బడ్జెట్ ని ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇంత విమర్శ వస్తుంది అంటే అసమతుల్యంగా జరిగింది. ఆ అసమతుల్యానికి వాళ్ళు తావిచ్చారు. పక్కనే ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాకి, ఆంధ్రప్రదేశ్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. హలో చేస్తున్నటువంటి మీరు మీరు ఇద్దరు అన్నదమ్ముల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలంటే ఇద్దరు అన్నదమ్ములు కదా, ఒక అన్నకి ఇచ్చి ఒక తమ్ముడికి, తమ్ముడికి ఇచ్చి ఒక అన్నకి ఇవ్వకపోవడం అనేది చాలా ఘోరంగా మన తెలుగు రాష్ట్రాల వల్ల తెలంగాణ వాళ్ళు భావిస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదో మరి చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పొత్తు ఉండడం వల్ల అట్లా చేయడం భావ్యం కాదు. రాజ్యాంగంలో ఎన్నికల వరకే పరిమితం కావాలి. ఆ తర్వాత ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్లకు అన్ని హక్కులు ఉంటాయి. ఎన్నికలకి రాజ్య పరిపాలనకి పాలనకి ఏమాత్రం కూడా చోటు ఉండొద్దు అనేది యాక్చువల్ గా రాజ్యాంగం చెప్తూ ఉంటుంది. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి, ఇక బడ్జెట్ మా ఇష్టం, మేము ఏమైనా చేయొచ్చు, కొన్ని రాష్ట్రాలకు ఇవ్వచ్చు, కొన్ని రాష్ట్రాలకు ఇవ్వకపోవచ్చు అంటే ఆ రాష్ట్రాలు ఆ హక్కుల కొరకు ఇక బయలుదేరుతాయి, ఉద్యమాలు చేస్తాయి. ఈ స్కోప్ ఎవరు ఇస్తున్నారు? ఈ స్కోప్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు జంతర్ మంతర్ వద్దకి ఖచ్చితంగా మనము అఖిల పక్షంతో పోవడమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోవడమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోకపోతే టీఆర్ఎస్ పార్టీ పోవడం, ఎవరో ఒకరు పోతారు కదా. అంటే ఏంటి, మన తెలంగాణ ప్రజలకి కావలసినటువంటి హక్కును మీరు ఇవ్వట్లేదు. మీరు బడ్జెట్ కేటాయింపులో చాలా తక్కువ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక నాయకుడు మాట్లాడుతూ చెప్పారు, ముద్ర ఉంది, ముద్రలు అందరికి వస్తాయి, అందరికి వచ్చేదాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో వెనుకబడిన రాష్ట్ర జిల్లాలు లేవా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయా? ఎట్లా మాట్లాడతారండి వాళ్ళు? ఇప్పుడు మాకు ఇప్పుడు అట్లా చూసుకుంటే చాలా సార్లు కేటీఆర్ గారు చాలా సార్లు అన్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న నిధుల లోపల మాకు ఇచ్చేది ఎంత మీరు అని వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అది ఎంతవరకు పోయిందంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సంబంధాల వరకు పోయింది. మేము ఇచ్చేది ఎక్కువ, మీరు ఇచ్చేది తక్కువ అనే వరకు పోయింది. లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా అంతే. ఇక్కడ ఈ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళేది ఎక్కువ, వచ్చేది తక్కువ అవుతుంది. మరి అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏమని ఆలోచిస్తాయి? మేము మీకు ఎందుకు ఇవ్వాలి అని కేంద్రాన్ని అడుక్కుంటే కేంద్రం బలహీనపడదా? అంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినదా? అంటే కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేటట్లు ఎవరు చేస్తున్నారు? రాజ్యాంగానికి తూట్లు ఎందుకు పొడుస్తున్నారు? రాష్ట్రాల సమాఖ్యగా ఉన్నటువంటి మనని అసమతుల్యాన్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అసమతుల్యం వైపు పోతున్నారు? ఎందుకు ఇటువంటి రెచ్చగొట్టే రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రాల మధ్య ఎందుకు ఈ విధమైనటువంటి హక్కునివ్వకుండా రాష్ట్రాల బడ్జెట్ ను కేటాయింపు లోపల కనీసం పేరు తీసుకోకుండా, పేరు తీసుకుంటే ఏమవ్వండి, కనీసం సరే పేరు తీసుకోకుండా మనం ఊకోకపోదాం, కానీ తెలంగాణ వాళ్ళు పేరు తీసుకుంటే ఊకునే వాళ్ళ కాదు. ఇచ్చింది ఎంత చెప్పాలి వీళ్ళందరూ. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక మంచి డిమాండ్ ఇక్కడ ఉంది. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే రాజకీయాలతో మాకు సంబంధం లేదు, మమ్మల్ని అందరు చూసేవాళ్ళే, మా మంచి చూసేవాళ్ళే రాజకీయ పార్టీలు అంటున్నారు. ఇదే చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఏ పార్టీకైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారంటే ఒక్కటేసారి ఒక ప్రభుత్వం యొక్క ఒక పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోయిందండి ఈరోజు.
ఈరోజు ఎంత పడిపోయిందంటే ఆ పార్టీకి గ్రాఫ్ 65% ఉన్నటువంటి గ్రాఫ్ ఈ రోజుకి 5% పడిపోయింది ఈ ఒక్క దెబ్బకే. వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేయండి. అంటే రాజీనామా చేయడంలో ఇక్కడ రాజీనామా చేయమని లేకపోతే మనం ఏం ప్రెషర్ పెట్టడం కాదండి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ లక్ష్యాలు మనం దెబ్బతీయడం కాదు. మీకు తెలంగాణ పట్ల ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ఆవేదనని, ఆలోచనని, అభిప్రాయాలని, హక్కులను అడగడం కొరకు పని చేయండి. చేయగానే మీరు ఆమోదిస్తారా? కనీసం మీరు మాట్లాడండి. మేము వాళ్ళ ఆ పైసలు ఇస్తాను కాబట్టి ఈ పైసలు ఇస్తాను ఆ పైసలు కలబలి కబులు చెప్తే ఎవరు నమ్ముతారు? కాబట్టి రాష్ట్ర ప్రజలందరం కూడా మనం ఒకవైపు చూస్తున్నాం. ఎవరు ఇప్పుడు మనం ఎప్పుడు కొట్లాడి తీసుకొచ్చాల్సిన పరిస్థితి వస్తే మనం కొట్లాడికి సిద్ధంగా ఉన్నామా అనే సంకేతం నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో ఎప్పుడు కూడా బడ్జెట్ విషయంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఉద్యమాలు రాలేదు. ఇప్పుడు బడ్జెట్ ఉద్యమం స్టార్ట్ అయింది. మీరు ఏ బడ్జెట్ కూడా చూడండి, నేను ఇన్నిసార్లు బడ్జెట్ అనాలిసిస్ చేశాను, ఏ బడ్జెట్ కూడా ప్రజా ఉద్యమం వైపు బడ్జెట్ అంటేనే అర్థం కాని పరిస్థితి. ఇది కొత్తగా ఉంది సాదిక్ గారు, ఇది ఖచ్చితంగా కొత్తగా ఉంది. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని ఎట్లాంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుందంటే రాష్ట్రాలకు హక్కుల కొరకు, రాష్ట్రాల సమతుల్యత గురించి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుంది. సాదిక్ గారు ఒకసారి బీజేపీ నాయకుల మీద మాట్లాడతారట. సార్ సాదిక్ గారు ఒక విషయము, సరే మీరు ఇన్ని బడ్జెట్లు చాలా వరకు బడ్జెట్లు అన్ని చూసిర్రు, ఈ అన్ని బడ్జెట్లలో మీరు రాష్ట్రాల వారి పరిధి చూస్తే ఒక 2-3 రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇచ్చి మిగతా లేదు. మిగతా బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అయితే ఎప్పుడు ఇవ్వనటువంటి కొన్ని మార్పులు ఇచ్చినట్టు బడ్జెట్, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు చూడండి సార్, బడ్జెట్లకు అనాలిసిస్ మొత్తం చూసినప్పుడు నీతి ఆయోగ్ ఉంటుంది, వీటి మిగతా అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు వెనకట ఏమో చేసామనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతున్నది అనేది నాకు ఇప్పుడు కడుపున వస్తుంది. వెనకట కడుపున నొప్పించినప్పుడు ఏమని తీసుకున్నావో అది వేరు. ఇప్పుడు విద్యా ఉపాధి రంగాలు ఎప్పుడు అటువంటి మార్పు తీసుకొని వచ్చారు కదా, దాన్ని అయితే స్వాగతించాల్సిన అవసరం ఉంది కదా మనకి. ఇప్పుడు స్వాగతించవలసినే, ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక ప్రాంతానికి కాదు, ఇంతకు ముందు కూడా ఎప్పుడు దాని మీద అంత ప్రాధాన్యత తీయలేదు. యువతకు పెద్దపీట వేసింది స్వాగతించాల్సిందే, యువతకు పెద్దపీట వేసింది స్వాగతించాల్సిందే, రైతులకు వేశారు దాన్ని స్వాగతించాల్సిందే. కానీ మనం ప్రయాణం చేయాల్సిన మార్గంలో విద్య, వైద్యం గురించి ఆలోచించినప్పుడు వైద్యానికి చాలా అది జరిగింది. అంతేకాకుండా వెనకబడిన రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం రిచెస్ట్ ఉండే, కానీ అనేక కారణాల వల్ల మీరు అక్కడ ఉండే అటువంటి ఎప్పుడైతే అక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడి, నా పక్క రాష్ట్రం ప్రాజెక్టుల గురించి మాట్లాడి నా గురించి మాట్లాడకపోతే నాకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మీరు చేయాల్సింది చిచ్చులు పెట్టడం కాదండి. జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేసినా కూడా దాన్ని ఏం పెద్ద పట్టించుకోలేదు. అప్పుడు ఇప్పుడు పాలన వైపు, పాలనను చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీల వైపు చూడొద్దు, పాలన వైపు చూద్దాం మనం. రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీని పాలన చేస్తుంది, పాలనలో అసమతుల్యం ఉండొద్దు, పాలన సమానంగా పోవడానికి ప్రయత్నం చేయాలి. మనము ఫెడరల్ స్ఫూర్తిని తీసుకొని పోవాలి. రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఉండాలి, తీసుకునేటట్టు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి రాష్ట్రాల మధ్య ఉండాలి. మేము ఈ రోజు మేము ఇవ్వము, మా దగ్గర నుంచి వస్తున్నటువంటి పనులు మేము ఇవ్వము అని మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేపు ఉద్యమం వస్తే ఏం చేద్దాం? అందరం కలిసి, అందరం ప్రజలు అట్లా ఉద్యమం చేయాల్సి వస్తే ఏం చేద్దాం? రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు దెబ్బతినవా? అప్పుడు దెబ్బతిన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మా రాష్ట్రం నుంచి 1 పైసా మీకు ఇవ్వము అని మనం కూర్చోగలుగుతామా? అది రాజ్యాంగం అట్లా అనట్లేదే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. మరి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీరు తెలంగాణకి ఏమి ఇచ్చారని ప్రజలు ప్రశ్నించే హక్కు లేదా? డెఫినెట్లీ ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు తెలంగాణ బిడ్డనే, అందరం తెలంగాణ బిడ్డలమే. కాబట్టి మనకు ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిద్దాం. అక్కడ పాలన కాదు, పార్టీ కాదు ముఖ్యం. అక్కడ పాలనను చూద్దాం, పార్టీలు ముఖ్యం కాదండి. ఇక్కడ పార్టీ ఏ పార్టీ ఉందనేది ముఖ్యం. కుర్చీ బచావో అది బచావో డిఫరెంట్. ఇక్కడ నేను అనేది రాష్ట్రాల, కేంద్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. రేపు జంతర్ మంతర్ మధ్య ఒక రాష్ట్రం చేస్తే వేరే రాష్ట్రం ఒప్పుకుంటుందా? మరి వేరే రాష్ట్రం కూడా వచ్చి జంతర్ మంతర్ దగ్గర చేయదా? ఇన్ని రాష్ట్రాల ఉద్యమానికి మనం ఎందుకు పురిగొల్పాలి? రాష్ట్రాల మధ్య మనం చిచ్చులు పెట్టినట్టు కాదా? రాష్ట్రాలకు సమతుల్యతను ఎందుకు ఇవ్వద్దు? రాష్ట్రాలతో బడ్జెట్ విషయాలు ఎందుకు మాట్లాడొద్దు? రాష్ట్రాలకు మనం ఏమి ఇస్తున్నామో, మేము ఇవ్వగలిగినాం, మేము ఇచ్చినామని రేపు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయమని.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఒక రాష్ట్రం పేరు తీసుకోవడం ఎందుకు, అన్ని రాష్ట్రాల పేరు తీసుకోండి, అన్ని రాష్ట్రాల పేర్లు మాట్లాడండి, తప్పే ఉందండి. అన్ని రాష్ట్రాల గురించి ఒక నిమిషం 29 రాష్ట్రాలు ఒకటే పాటలాగా మనం ఎట్లా మాట్లాడుకుంటాం, అన్ని జిల్లాల గురించి అట్లా మాట్లాడండి, తప్పే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక పార్టీ గురించి కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతినబోతున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం పోయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని అఖిల పక్షంతో పోయి రేపు జంతర్ మంతర్ వద్ద చేస్తే ఏంటి సమస్య? రేపు ఎన్ని రాష్ట్రాలు అట్లా చేయాల్సి ఉంటుంది? ఇది దేనికి పరాకాష్ట అవుతుంది? బడ్జెట్ ఉద్యమానికి తెర తీసింది ఎవరు? బడ్జెట్ ఉద్యమాలకు తెరదీస్తున్నది ఎవరు? ఈ ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలండి. మనం ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల గురించే ఆలోచన చేయాలి, ప్రజల వాస్తవాలను ఆలోచించాలి, ప్రజల ఎమోషన్స్ ఉద్వేగాలను కూడా అర్థం చేసుకోవాలి. అవి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా చేయాలి. ఓకే సాదిక్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే నిజంగానే ఆర్టీసీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ జరిగినాయి అనేది మనందరం చూసాం. కేసీఆర్ గారు వారి పట్ల ఏ విధంగా వ్యవహరించారనేది కూడా చూసాం. సో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యపై సమాధానం చెప్పకుండా ఇప్పుడు మీ పార్టీ ఎందుకు దాట వేస్తుంది అనేది క్వశ్చన్ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి నిజంగా ఆర్టీసీ ఉద్యోగులకి, ఎందుకంటే మీరు మహాలక్ష్మి పథకం కింద 20,000 కోట్ల రూపాయలు మీరు ఆర్టీసీకి